విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 23. ఇక స్టోరీలోకి వెళ్తే, పూజారి చెప్పింది విన్న ఆద్య కళ్ళు మతబొల్లులాగా అందంగా మెరిస్తే, జై మాత్రం కరెంటు షాక్ తగిలినట్టు ఉన్న చోట ఢామ్ అని చలనం లేనట్టు కుప్ప కూలిపోతాడు. జై ఏమైంది అని అందరూ కంగారుగా అడుగుతూ ఉంటే, ఆద్య మాత్రం లోపలే నవ్వుకుంటూ, ఎంత బిల్డప్ ఇచ్చావురా, నువ్వన్నట్టు నా నడుం విరగడం కాదురా, ఇవాళ నీ నడుం విరగడం ఖాయం అని అనుకుంటూ, అయ్యయ్యో ఏమైంది శ్రీవారు, కళ్ళేమైనా తిరిగాయా ఏంటి, అలా పడిపోయారు అని నవ్వాపుకుంటూ అడుగుతున్న ఆద్యాన్ని చూసి, రాక్షసి అని తిట్టుకుంటూ అందరి వైపు అయోమయంగా అంటే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. బాబు జై, నువ్వు బానే ఉన్నావా అని కంగారుగా అడుగుతున్న శైలు వైపు చూస్తూ, అత్తా మీరు జోక్ చేస్తున్నారు కదా అని పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ, జోక్ జోక్ మీరు జోక్ చేస్తున్నారు కదా ఐ నో అని నవ్వుతూ ఉన్న జైని చూసి, అయ్యో జోక్ కాదు జై, నేను చెప్పేది నిజం, ఇది మా వంశాచారం, కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ తప్పదు. మాకు పెళ్ళైన కొత్తల్లో కూడా మీ మావయ్య నన్ను ఇలాగే ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళాడు, ఇది తరతరాలుగా వస్తుంది. వంశాచారమా నా బొందాచారమా, మీ పూజలు నా ప్రాణాలు తీసేలా ఉన్నాయి అత్తయ్య. ఓరి దేవుడా, దీన్ని ఎత్తుకొని ఇన్ని స్టెప్స్ ఎక్కానంటే అసలు నేనుంటానా? ఇది అసలే బియ్యం బస్తాకి తక్కువ, దూది బస్తాకి ఎక్కువలా ఉంటుంది. ఏంటి జై అలా అయిపోయావు, ఏం మాట్లాడవేంటి అని అడుగుతూ ఉన్న మహదేవ్ని చూసి, ఇంకేం మాట్లాడతాను మావా, నన్ను అడ్డంగా బుక్ చేశారు కదా, అయినా ఇలాంటి పూజలు ఉన్నాయని తెలుసుంటే ఖర్చు ఎక్కువైనా పర్లేదు అని వేరే కంట్రీకి పారిపోయేవాడిని అని తన పరిస్థితికి తన మీద తనకే జాలి పడుతూ ఉంటే, ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి ఇలాగే ఎత్తుకొని రావాలా అత్తయ్య అని తనకొచ్చిన డౌట్ను శైలు ముందుకు ఎక్స్ప్రెస్ చేస్తాడు. అవసరం లేదు జై, ఇప్పుడు ఒక్కసారి అలా వస్తే చాలు, టైం అవుతుంది, ఇక మీరు కానివ్వండి అంటూ, అమ్ములు ఈ కొబ్బరికాయ కొట్టి ఇక నడక స్టార్ట్ చేయండి అని ఆద్య చేతికి కొబ్బరికాయ ఇస్తుంది. ఆద్య నవ్వుతూ ఆ కొబ్బరికాయని తీసుకుని దేవుడికి నమస్కారం చేసి దాన్ని రెండుగా పగలకొట్టి, శ్రీవారు ఇక మొదలెడదామా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అంటూ నవ్వుతూ జై వైపు చూస్తుంది. నీదేం పోయింది రాక్షసి, పోతే నా నడుమే కదా పోతుంది అని ఆద్యాను తిట్టుకుంటూ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. వదినా, అన్ని స్టెప్స్ నిన్నెత్తుకొని ఎక్కడం అంటే అన్నయ్యకి కష్టమే కదా పాపం. అయ్యో మాయా, నీకు మా ఆయన గురించి అసలు ఏమీ తెలియదు, ఆయన ఇలాంటివి ఎన్నో ఎక్కాడు, ఇది మా ఆయనకి జుజుబి అంతే కదా శ్రీవారు అంటూ కన్ను కొడుతూ ఉన్న ఆద్యాను కొండ మీద నుండి తోసేయాలి అన్నంత కోపం వస్తూ ఉంటే పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ, అంతే 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 నువ్వు చెప్పావుగా అంతే ఆద్య అంటూ ఆద్య చేయి పట్టుకొని లాగి మొదటి స్టెప్ ఎక్కుతాడు. అత్తయ్య మేము వచ్చేస్తాము, మీరు వెళ్ళి అక్కడ కావాల్సినవన్నీ చూసుకోండి అని మాయా మాన్యాలు చెప్పగానే అందరూ కూడా కార్స్లో వేరే రూట్లో కొండ మీదకి వెళ్ళిపోతారు. అబ్బా ఎంత బాగుందో కదా జై, చుట్టూ చూడు ఎంత ప్రశాంతంగా అంటే స్వచ్ఛమైన గాలి వీస్తూ భలే ఉంది కదా. పందిలా ఉన్న నిన్ను మోస్తున్నాను కదా, నీకు హాయిగానే ఉంటుంది, నాకే ఇక్కడ తడిచి మోపెడవుతుంది. అరెరే అలా మాట్లాడొచ్చా, తప్పు తప్పు లెంపలు వేసుకో అని జై చెంపలు వాయిస్తూ, నన్ను ఇలా మోస్తే నీకే కదా పుణ్యం. అవును, ఇంకా 10 మెట్లు కూడా అవ్వలేదు, అప్పుడే చెమట పట్టేస్తుందేంటి అని ఆద్య తన చీర కొంగుతో జై నుదిటిన పడిన చెమట తుడుస్తూ ఉంటే వెనకే నడుస్తూ ఉన్న రుద్ర, మాయ అండ్ అమర్ మాన్యాలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ వీళ్ళ వెనకే వస్తూ ఉంటారు. వామ్మో ఇక నా వల్ల కాదు, చూడ్డానికి అంత పక్కగా ఉన్నావు, ఇంత వెయిట్ ఉన్నావేంటి అని ఆయాసపడుతూ 50 స్టెప్స్ ఎక్కిన జై భారంగా శ్వాస తీసుకుంటూ చెప్తాడు. చూడు బాబు, ఇలా మిడిల్లో డ్రాప్ అవడం మంచిది కాదు, ఇంకెంత దూరం, సగం దూరమే, వచ్చే సంపద పద, సూర్యోదయం అవ్వకముందే మనం గుడికి చేరుకోవాలి. దేవుడా, దీన్ని మొయ్యడం కంటే బియ్యం బస్తాను మొయ్యడం బెటర్, రోజూ తెలియట్లేదులే కానీ ఇది మామూలుగా లేదు వెయిట్ అని కింద మీద పడుతూనే 80 స్టెప్స్ ఫినిష్ చేస్తాడు. నీరసంగా చెమటలు కారుతూ ఉన్న జయమోహాన్ని చూసి, వీడు దీనికే ఇలా అవుతున్నాడు, పైకి వెళ్తే అసలు సినిమా మొదలవుతుంది అని తెలిస్తే ఎక్కడి నుంచే పారిపోయేలా ఉన్నాడు అని నవ్వుకుంటూ జైతో అది ఇది మాట్లాడుతూ గొడవ పడుతూనే జైను మాటల్లో పెట్టి చివరి మెట్టు కూడా సక్సెస్ఫుల్గా ఎక్కిచ్చేస్తుంది. వావ్ అన్నయ్య, యూ డిడ్ ఇట్ అని ఆనందంగా చెప్తున్న మాయా వాయిస్కి వెనక్కి తిరిగి చూసిన జై, అన్ని స్టెప్స్ అయిపోయాయా, థ్యాంక్ గాడ్, దిగవే దెయ్యం అని ఆద్యాను దింపబోతూ ఉంటే, బాబు ఇంకొన్ని అడుగులు వేసి దేవుడి దగ్గర దింపు అని చెప్పిన పూజారి వైపు చూస్తూ, తప్పుతుందా అని ఆద్యాను డైరెక్ట్గా దేవుడి ముందు దింపుతాడు. జై మీ పని అయిపోయిందా అని అడుగుతూ ఉన్న మహదీర్ వైపు చూస్తూ,
నా పని కూడా అయిపోయింది మావయ్య అని అలసటగా కింద పడిపోతాడు. జైను అలా చూసి అందరూ నవ్వుతూ ఉంటే రేణుక అది చూసి అందరి వైపు సీరియస్గా చూస్తూ, నేనేదో అనుకుంటే ఏదో జరుగుతుంది, ఈ టెంపుల్లో ఏదోలా ఆద్యాను దెబ్బ కొట్టాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో అన్నయ్య జాగ్రత్త, ఫస్ట్ లేగు అని జైను జాగ్రత్తగా పైకి లేపాక అందరూ స్వామికి నమస్కారం చేసి ఎవరి మనసులో ఉన్న కోరికలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అమ్మ, వధూవరులను ఆ కోనేరు దగ్గరకు తీసుకుని వెళ్దాం పదండి అని ఇద్దరిని కోనేరు దగ్గరకు తీసుకుని వెళ్ళి, చూడండి బాబు, నువ్వు అమ్మాయి ఇద్దరు కలిసి ఒకటిగా ఈ కోనేరులో 11 సార్లు మునకలు వెయ్యండి. మోమ్, ఆల్రెడీ ఇంటి దగ్గర బాత్ చేసే వచ్చాం కదా, ఇంత కోల్డ్ వాతావరణంలో ఇంత ఎర్లీ మార్నింగ్ మునగాల? అమ్మో, అల్లరి చేయకు, పూజారి గారు చెప్పినట్టు చెయ్యండి. అందుకే కదా 2 pairs మిమ్మల్ని డ్రెస్సెస్ తెచ్చుకోమని చెప్పింది. త్వరగా కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి అనగాని ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ కోనేరులోకి దిగి ఇద్దరు వేరువేరుగా మునకలు వేస్తూ ఉంటే, అలా కాదు బాబు, ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని మునకండి అనగాని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఒకరి చేయి మరొకరు పట్టుకొని ముందు మునకలు వేయగాని ఆద్య ఆ చలికి వణుకుతూ జైను హత్తుకుంటే జైతో పాటు మునకలు వేస్తూ ఉంటుంది. వాళ్ళని అందరూ చిరునవ్వుతో చూస్తూ ఉంటే రేణుక మాత్రం కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళి పక్కకు వెళ్ళిపోతుంది. ఇంక చాలు, ఇంక మునిగింది చాలు, ఇక రాండి అని ఇద్దరిని పైకి రమ్మని పిలిచి ఇద్దరు వచ్చాక గుడి చుట్టూ అమ్మాయి చేయి పట్టుకుని ప్రదక్షిణాలు చేసి రాండి బాబు అని అందరినీ తీసుకుని టెంపుల్లోకి వెళ్ళిపోతాడు పూజారి. ఏయ్, ఎందుకలా స్పీడ్గా నడుస్తున్నావు? నీ స్పీడ్ నేను క్యాచ్ చేయొద్దా? నా సారీ ఫుల్గా తడిచిపోయింది, నడవలేక చాలా ఇబ్బందిగా ఉంది నాకు అని చలికి వణుకుతూ వస్తూ ఉన్న ఆద్యాన్ని చూసి, నీతో పెట్టుకుంటే ఇవాళ అయినట్టే అని ఆద్యాను ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుని అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు జై. దూరం నుండి వాళ్ళని చూస్తూ ఉన్న మాయా రుద్ర ఇద్దరు ఒకరినొకరు చూసుకుని టెంపుల్లోకి వెళ్ళిపోతారు. మత్తుగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న రితిక బాడీ మొత్తం తెలియని పెయిన్స్ వచ్చాయి. చెయ్యి కూడా కదపలేని స్థితిలో ఉన్న తాను నెమ్మదిగా కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ పైకి లేవాలి అని చూసిన తను ఇంచు కూడా కదపలేని పొజిషన్లో ఉంది. తను పడుకున్న రూమ్ కొత్తగా కనిపిస్తూ ఉంటే తను ఎక్కడుందో అర్థం అవ్వక రాత్రి జరిగింది గుర్తురాగానే రితికాకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. తన బాడీకి ఏదో చల్లగా గాలి తగులుతూ ఉంటే డ్రెస్ను కిందకి లాగపోయిన రితిక తనను తాను చూసుకొని గట్టిగా అరిచి బెడ్షీట్ను కంగారుగా కప్పుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. రితిక ఏడుపుకి మెలకువలోకి వచ్చిన రాహుల్ బద్ధకంగా కళ్ళు తెరిచి రితిక వైపు చూస్తూ, గుడ్ మార్నింగ్ డార్లింగ్, అప్పుడే లేచావా అంటూ కన్నింగా నవ్వుతూ అడుగుతున్న రాహుల్ని చూసి అసహ్యంగా మొహాన్ని బెడ్షీట్లోకి దాచేసి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ఏడ్చి గీపెట్టినా ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవే అని కింద పడ్డ తన ప్యాంట్ వేసుకుంటూ అదే రూమ్లో ఉన్న కౌచ్లో కూర్చొని, అబ్బా నైట్ ఏమన్నా సుఖం ఇచ్చావా డార్లింగ్, ఇలా సుఖపడి చాలా డేస్ అవుతుంది. హరిని ప్రెగ్నెన్సీ వల్ల సరిగ్గా కలవలేకపోయేవాడిని, కానీ రాత్రి నీతో అనుభవం మాత్రం అస్సలు మర్చిపోలేను. నీతో కలుస్తున్న ప్రతిసారి నరాల్లోకి కరెంటు పాస్ అవుతూ అబ్బా ఆ మజానే వేరేలా ఉందిలే. నువ్వు నాకు బాగా నచ్చావు రితిక, నువ్వు ఓకే అంటే లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే హ్యాపీగా నా గర్ల్ ఫ్రెండ్ లాగా హ్యాపీగా ఉండొచ్చు. నీకు కావాల్సిన నీడ్స్ అన్నీ నేనే చూసుకుంటాను, నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని మాట్లాడుతూ బెడ్ వైపు చూస్తాడు. తెల్లటి బెడ్ మీద రెడ్ కలర్ బ్లడ్ మార్క్స్ చూస్తూ, అరే వావ్ రితిక, నీకు ఇదే ఫస్ట్ టైమా? అంటే నువ్వు వర్జినా? ఓ మై గాడ్, ఎంత అదృష్టం అని నవ్వుతూ, మాట్లాడు డార్లింగ్, నాతో ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటావా? నువ్వు కోరుకోలేని జీవితాన్ని నీకు ఇస్తాను, అండ్ నువ్వు లైఫ్లో చూడని డబ్బుని చూస్తావు. ఎందుకో అందరి అమ్మాయిలాగా నువ్వు నాకు అనిపించడం లేదు, అందుకే నీకు ఈ ఆఫర్ ఇస్తున్నాను అని రితిక మొహం దగ్గరికి వచ్చి చూస్తూ అడుగుతాడు. బెడ్షీట్లో మొహాన్ని దాచుకుని ఏడుస్తూ ఉన్న రితిక ఎర్రటి కళ్ళతో తల పైకెత్తి చూస్తూ నవ్వుతూ ఉన్న రాహుల్ మొహం మీద ఉమ్మి, వెళ్ళి మీ అక్కను ఇదే మాట అడగరా అనగానే రాహుల్ కోపంగా రితిక జుట్టు పట్టుకుని మెడ వెనక్కి వంచుతూ, ఎంత పొగరే నీకు, పాపమని ఆఫర్ ఇస్తే నన్నే ఇంత మాట అంటావా? చూస్తూ ఉండవే, ఈ వాంటి నుంచి నరకం అంటే ఏంటో చూపిస్తాను. అనవసరంగా నాతో పెట్టుకొని నీ చావు కొని తెచ్చుకున్నావు. నువ్వు చచ్చినా అడిగే దిక్కు కూడా లేదు. నిన్ను చంపే ముందు టార్చర్ పెట్టి మరీ చంపుతాను. ఎవరైనా వచ్చి కాపాడతారేమో అనుకుంటున్నావేమో, నన్ను దాటి నిన్ను కాపాడడానికి ఎవ్వడూ రాడు, అండ్ రానివ్వను. ఈ వాల్టి నుండి నీ జీవితం ఈ 4 గోడల మధ్య, అండ్ నువ్వు ఎప్పుడూ నా ముందు ఇలాగే న్యూడ్గా ఉండాలి. నీ వంటి మీద చిన్న క్లాత్ కూడా ఉండడానికి వీల్లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్.
రాహుల్ వెళ్ళగానే భయభయంగా ఆ రూమ్ వైపు చూస్తూ, మహదీర్ సార్, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ సేవ్ మీ సార్. నాలాంటి అనాథలను చదివించి జాబ్ ఇచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేసిన మీ రుణం ఎలా అయినా తీర్చుకోవాలి అనుకున్నాను. అలా తీర్చుకునే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను. కానీ మీరిచ్చిన జీవితాన్ని కాపాడుకోలేక ఈ రాక్షసుడికి బలైపోతున్నాను. నాకు ఎక్కడో చిన్న నమ్మకం ఉంది సార్ మీ మీద. ప్లీజ్ సార్, నన్ను ఎలాగైనా కాపాడండి అని తన వంటి మీద రాహుల్ చేసిన గాయాలు సూదులు పొడిచినట్టు ప్రాణం పోయేంత బాధనిస్తూ ఉంటే తన వంటిని చుట్టుకున్న బెడ్షీట్ తీసి తనకు అయిన గాయాలు చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ రితిక అని కాలేజ్ మొత్తం అరిచి చెప్పిన గౌతమ్ అని తన మీద గౌతమ్ చూపించే ప్రేమ గుర్తుకు రాగానే రితిక కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉంటాయి. ఐఎమ్ సారీ గౌతమ్, నీ చేయి అందుకునే అర్హత నాకు ఈ జన్మకి లేదు అని గౌతమ్ గుర్తుకు రాగానే రితిక మరింత గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని చేతిలో విస్కీ బాటిల్ పట్టుకుని తాగుతూ అక్కడికి వచ్చిన రాహుల్ని చూసి భయంగా బెడ్షీట్ కప్పుకొని బెదురుతూ ఉన్న కళ్ళతో చూస్తూ ఉంటుంది రితిక. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.